వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అకాల వర్షంతో అన్నదాతకు అపార నష్టం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు. ధాన్యం కొనుగోలులో బ్యాగ్కు 40 కిలోల 600 గ్రాముల కంటే ఎక్కువ తూకం వేస్తే చర్యలు తప్పవు. దళాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సూచన. మానకొండూరు ఎమ్మెల్యే హెచ్చరిక. భూ సమస్యలు పరిష్కరించి పట్టా భూములకు రక్షణ కల్పించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం భూభారతిని తీసుకువచ్చింది. ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం. కరీంనగర్లో మానే రివర్ ఫ్రంట్ పనులను అడ్డుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఆరోపణ. మాజీ మేయర్పై నగర బీఆర్ఎస్ అధ్యక్షులు ఫైర్. భూభారతితో సాదా బైనామాల దరఖాస్తులకు మోక్షం. రెండంచెల్లో అప్పీల్ వ్యవస్థ ఉంటుందన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ. అకాల వర్షం అన్నదాతకు అపార నష్టం మిగిల్చింది. చేతికందే దశలో ఉన్న పంట నేలపాలై రైతన్నను కోలుకోలేని దెబ్బతీసింది. పంట నష్టాన్ని చూసి రైతన్నలు బోరున విలిపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల, కోరుట్ల నియోజకవర్గాల్లో వడగళ్లవాన రైతన్నను నిలువున ముంచింది. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం, వడగళ్లవానతో చేతికందే దశలో పంటలు చేజారిపోయాయి. వరి, నువ్వుల పంట నేలవాలి, ఒక్క గింజ లేకుండా రాలిపోయింది. మామిడికాయలు రాలిపోయాయి. కరెంట్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ముస్తాబాద్ మండలం పోతుగల్లో ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. ముర్రాయిపల్లి, మధ్యకుంటలో వందలాది ఎకరాల్లో వరి పంట అక్కరకు రాకుండా పోయింది. 1-2 రోజుల్లో కోసే వరి పంట మొత్తం గింజ లేకుండా రాలి నీలపాలైంది. మామిడి చెట్లకు ఒక్క కాయ లేకుండా పోయింది. పంట నష్టాన్ని చూసి రైతులు బోరున విలిపించారు. పంట దెబ్బతిన్న గ్రామంలో కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి అధికారులు పర్యటించి పరిశీలించారు. పంట నష్టాన్ని పరిశీలించి ఆవేదనతో ఆందోళన చెందుతున్న రైతులను ఓదార్చారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అరగంటలో వడగళ్లవాన చేతికి రాకుండా చేసిందని రైతన్నలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. పంట నష్టాన్ని పరిశీలించిన అధికారులు కేకే మహేందర్ రెడ్డి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎకరాన 10,000 ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. అటు కోరుట్ల నియోజకవర్గంలో పంట నష్టాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పరిశీలించి పంట నష్టపోయిన రైతులకు ఎకరాన 25,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల ప్రాంతంలో వచ్చిన అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల రైతులు చాలా మేర నష్టపోయిన. ముఖ్యంగా ముస్తాబాద్, మద్దికుంట ప్రాంతంలో ఈ వడగళ్ల వాన వల్ల రైతులు నష్టపోయినరు. ఏదైతే నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతును ధాన్యం కొనుగోలులో బ్యాగ్కు 40 కిలోల 600 గ్రాముల కంటే ఎక్కువ తూకం వేస్తే చర్యలు తప్పవని మానకొండూరు ఎమ్మెల్యే హెచ్చరించారు. దళాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో 5 గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు ఎమ్మెల్యే కమంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో బస్తాకు 40 కిలోల 600 గ్రాముల కంటే ఎక్కువ తూకం వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ గ్రేడ్ రకానికి 2,320, సాధారణ రకానికి 2,300 రూపాయల ధర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రైతులు దళాళ్లకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. తూకం ఎక్కువ వేస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రైతులు తూకం వేసిన 24 గంటల్లోగా డబ్బులు తమ అకౌంట్లో జమ అవుతున్నాయని స్పష్టం చేశారు. అదేవిధంగా రైతులు మహిళలను ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మహిళలను కోటీశ్వరులు చేయాలని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా ఇక్కడ తిమ్మాపూర్ మండలంలో చాలా వరకు కూడా DCMS కన్నా, ప్యాక్స్ కన్నా ఐకేపీ సెంటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే గిట్టుబాటు ధర 2,320 రూపాయలు, దానికి అదనంగా సన్నం బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి రైతులు తొందరపడి ప్రైవేట్ వాళ్లకు, రైస్ మిల్లర్లకు అమ్ముకోకుండా ప్రభుత్వ భూ సమస్యలు పరిష్కరించి పట్టా భూములకు రక్షణ కల్పించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం భూభారతిని తీసుకొచ్చిందని ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మవరం మండలం నందిమేడారం గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ కోయల్ శ్రీహర్షతో కలిసి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. బంజేరుపల్లి గ్రామానికి చెందిన పులిపాక మల్లమ్మ, ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు సంబంధించిన ₹1,00,000 చెక్కును అందజేశారు. భూ సమస్యలు పరిష్కరించి పట్టాదారులకు మేలు చేసే ఆలోచనతో ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. భూ వివరాలు అన్ని గ్రామ పంచాయతీల స్థాయిలో సెక్రటరీకి అందుబాటులో ఉండడం జరుగుతుందని, భూములకు రక్షణ కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం భూభారతి పోర్టల్ను ప్రతిష్టాత్మక
ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, చట్టాన్ని చేసే విషయంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, శాసనసభ్యులు గారు మేమందరం కూడా ఆ విధంగా చట్టాన్ని తయారు చేసి ఆ భూదారుని కార్డు ఆ కుటుంబానికి ఆ హక్కుదారికి ఇస్తాం. దాంట్లో నాకెంత భూమి ఉన్నది, నా తమ్ముడికి ఎంత భూమి ఉన్నది, నా హక్కుదారు ఎంత క్లారిటీగా ఆ భూదారు ద్వారా తెలియజేసే విధంగా చట్టాన్ని రూపకల్పన చేసి మీ ముందుకు తీసుకొచ్చి మీ ముందు మీకున్నటువంటి హక్కును పూర్తిగా మీ కుటుంబానికి అందే విధంగా, మీ కుటుంబానికి మేలు జరిగే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహణ చేసింది. భూభారతితో భూ సమస్యలకు పెండింగ్లో ఉన్న సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జోజ్ వెల్లడించారు. భూభారతి చట్టంపై ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే డాక్టర్ కంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ జోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతిని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉందని, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే ఉంటుందని వివరించారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేస్తారని, భూమి హక్కులు ఎలా సంక్రమించినా మ్యూటేషన్ చేసి రికార్డులలో నమోదు చేస్తారని వివరించారు. మ్యాప్ జియో ట్యాగింగ్తో పాస్బుక్లు జారీ చేస్తామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, రిజిస్ట్రేషన్ అనంతరం భూదార్ కార్డుల జారీ చేస్తుందని తెలిపారు. ఇంటి స్థలాలకు ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటుందని వివరించారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం భూదాన్, అసైన్, ఎండోమెంట్, వర్స్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ధరణి చట్టంలో లోపాలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వాటిని పరిష్కరించేందుకు సుదీర్ఘ సమీక్షలు, నిపుణుల సలహాలు, సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని వెల్లడించారు. కరీంనగర్లో మానేర్ రివర్ ఫ్రంట్ పనులను అడ్డుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్లు కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కరీంనగర్లో టీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ పలువురు నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కేసీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్లు కృషి చేశారని తెలిపారు. 542 కోట్లను మంజూరు చేసి పనులను ప్రారంభిస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అవినీతి జరిగిందని, పనులను ఆపారని ఆరోపించారు. అసెంబ్లీలో గంగుల గళమెత్తితే స్పందించిన కాంగ్రెస్ పాలకులు పనులను ప్రారంభించారని, ఆ పనులను ఆపేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. మాజీ మేయర్ సునీల్ రావు కమిషన్ కోసం మానేరు రివర్ ఫ్రంట్ కాంట్రాక్టర్ దగ్గర బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో అవినీతి జరిగితే మేయర్గా ఉన్నప్పుడు కనిపించలేదా అని ప్రశ్నించారు. వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయడం, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ కడితే వాళ్ళని బెదిరించి పైసలు వసూలు చేయడం, నెలకు కోట్లాది రూపాయలు అలవాటు పడ్డ సునీల్ రావు ఇక మేయర్ పీరియడ్ అయిపోయింది కదా, జనవరి 28 ఈ 2 నెలల 15 రోజుల మనసులో పడతలేదు. నెల వచ్చే కలెక్షన్ బంద్ అయింది. మరి నెల కలెక్షన్కి అలవాటు పడ్డాడు 60 నెలల నుంచి అని. మరి ఆ బుద్ధి ఎటు పోతుంది? ఇక ఉన్న ప్రాజెక్టు ఇది ఆపాలి, దానిలో కాంట్రాక్టర్ను బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బులు వసూలు చేయాలి. రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టం అని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తెలంగాణ భూభారతి చట్టం 2025పై శనివారం హుజరాబాద్లోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రత్యేకించి రైతులకు వారి భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా లభించనుందని అన్నారు. రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని, తదుపరి భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే భూభారతి చట్టాల ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. గతంలో తహసీల్దార్ పరిష్కరించే చిన్న సమస్యలు కూడా కలెక్టర్ దగ్గరికి వచ్చేవని, వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం వల్ల పరిష్కరించడంలో జాప్యం జరిగేదని తెలిపారు. భూభారతి ద్వారా కింది స్థాయి అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించారని, దీనివల్ల భూమికి సంబంధించిన చిన్న సమస్యలు మండల స్థాయిలోని సత్వరం పరిష్కారం అవుతాయని తెలిపారు. ధరణిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు 33 మాడ్యూల్స్ పొందుపరచాలని, దీనివల్ల ఏ సమస్యకు ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేయాలో అర్థం కాకుండా ఉండేదని అన్నారు. భూభారతిలో 4 మాడ్యూల్స్ మాత్రమే ఉండి సులభమైన దరఖాస్తు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ధరణిలో సవరణకు, సమస్యల పరిష్కారానికి కింది స్థాయి అధికారులకు ఎటువంటి అధికారులు లేనందున వేల సంఖ్యలో దరఖాస్తు
దరఖాస్తులు పెండింగ్ ఉండవని 6 నెలల క్రితం అధికారాలు విభజించడం ద్వారా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని అన్నారు. భూములకు సంబంధించిన అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం దొరికిందని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలో ఇలాంటి అవకాశం లేదని తెలిపారు. భూభారతి చట్టం వల్ల రైతులకు, పేదలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. ఎంతోమంది మేధావులు, అధికారులు భూభారతి చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు. హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ మాట్లాడుతూ భూభారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే భూభారతిలో 3 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, తహసీల్దార్ కనకయ్య, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీ అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సు పట్ల అవగాహన లేకపోవడం, బస్సు స్పీడ్ను అంచనా వేయలేకపోవడం వలన ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. బస్సులోని సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, ఎర్దండి, కోజన్ కొత్తూర్, కేశవపూర్, ముత్యంపేట గ్రామాల్లో వడగండ్ల వానతో, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో పంట నష్టం జరిగిన పొలాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం చేసి రైతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం జరిగిందని, రైతులు చాలా ఆందోళన చెందుతున్నారని, ఇప్పటికీ రైతులకు రైతు భరోసా రాలేదని, రుణమాఫీ కాలేదని, కాబట్టి కనిష్ట నష్టపరిహారమైన ఇచ్చి రైతన్నను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జరిగిన నష్టాన్ని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్కి ఫోన్లో వివరించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. పంట నష్ట వివరాలను సర్వే చేసి వెంటనే ఉన్నతాధికారులకు పంపాలని మండల వ్యవసాయ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పంటల బీమా హామీ ఇచ్చి బడ్జెట్లో నిధులు కేటాయించి పంటల బీమా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా పోరాడుతున్నానని, రైతులు ధైర్యంగా ఉండాలని వారికి డాక్టర్ సంజయ్ భరోసానిచ్చారు. రాళ్ల వర్షానికి కొరుట్ల కాన్స్టిట్యున్సీలో దగ్గర 80% పంట, వరి పంట కానివ్వండి, సజ్జలు కానివ్వండి, దువ్వులు కానివ్వండి, తోటలు అనేటువంటి మామిడి తోటలు అన్నీ కూడా నేలపాలైనాయి. రైతులు గత 6 నెలల నుంచి పడ్డ కష్టం నిన్న ఒక్క సాయంకాలం 1 గంట సేపు పడ్డ వడగండ్ల వర్షానికి మొత్తాన్ని కూడా నేలపాలైనాయి. ఇక్కడికి బాధాకరం కౌలు రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. వాళ్ళ పరిస్థితి ప్రభుత్వాన్ని మీడియా ద్వారా వెంటనే స్పందించి కనీసం ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. కోరుట్ల, సిరిసిల్ల నియోజకవర్గాల్లో రైతులకు అపార నష్టం వాటిల్లింది. గాలివానతో చెట్లు, కరెంటు స్తంభాలు నేల కొరిగాయి, పంటలు దెబ్బతిన్నాయి. మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, ముస్తాబాద్ మండలాల్లో నష్టం ఎక్కువగా వాటిల్లింది. వరి, నువ్వుల పంట నేల కొరిగింది. మామిడికాయలు రాలిపోయాయి. ఇబ్రహీంపట్నం మండలం గోదూరు శివారులో రోడ్డుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభాలు నేల కొరవడంతో పవర్ సప్లై నిలిచిపోయింది. మెట్పల్లిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. విద్యుత్ సప్లై నిలిచిపోయింది. ముస్తాబాద్ మండలం మధ్యకుంట, ముర్రాయిపల్లి గ్రామాల్లో దాదాపు 150 ఎకరాల్లో వరి పంట నేల కొరిగి వడ్లు రాలిపోయాయి. 50 ఎకరాల్లో మామిడికాయలు రాలి రైతన్నకు కడగండ్లు మిగిల్చింది. చేతికందే దశలో ఉన్న పంటలో దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. 6 కాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లడంతో బోరున విలిపిస్తున్నారు. ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. పంట నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆందోళన చేశారు. హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మతోన్మాదంతో పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కరీంనగర్ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగి దాడులను ఖండించారు. మతోన్మాదంతో దాడులకు తెగబడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మతోన్మాదంతో హిందువులపై దాడులను అరికట్టేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ధర్నా అనంతరం పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలనకై కలెక్టర్ ద్వారా కేంద్రానికి వినతిపత్రం పంపించారు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నట్టు హిందువుల మీద అరాచకాలు, లూటీలు, దహనకాండలు విపరీతంగా చేస్తున్నారు. వాళ్ళు చేయడం ఉద్దేశం అంటే వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా చేస్తున్నప్పటికీ శాంతియుతంగా వాళ్ళు చేసుకునే ఇబ్బంది లేదు. ఈ పేరు చెప్పి ఓన్లీ హిందువులై మాత్రమే మానభంగాలు చేయడము, పిల్లల్ని
పంపేయడము, గృహదానాలు చేయడము, షాపులు గాలబెట్టడము, వీళ్ళని మాత్రమే బయటికి పంపిస్తున్నారు. దీనికి అక్కడ ప్రభుత్వం అయితే పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. మల్లాపూర్ మండలంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వేంపల్లి వెంకట్రావుపేట, రేగుంట, గొర్రెపల్లి శనివారం రోజున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పీసీసీ కార్యదర్శి సత్యంగౌడ్, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడ కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడ కృష్ణారావు మాట్లాడుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తామని, మాకు సార్వభౌమత, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి, కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించిందని, ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి, విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసను మూల సూత్రాలుగా మనకు బోధించే మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కడే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తామని ప్రమాణం చేశారు. అనంతరం మల్లాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం పట్టణంలోని అన్ని గ్రామాలలో ఇంటింటికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి వార్డులో ర్యాలీ నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోరుట్లలో వృద్ధులకు రక్త నమూనా చేసి ఉచిత పరీక్షల సర్టిఫికేట్ అందజేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు రక్త నమూనా ఉచిత పరీక్షల సర్టిఫికేట్లను శనివారం రోజున పంపిణీ చేసిన కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు, కోరుట్ల పట్టణంలోని వృద్ధుల సంక్షేమ సంఘం ప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్ ఆధ్వర్యంలో రక్త నమూనా ఉచిత పరీక్షలు చేసిన అనంతరం పత్రాలను కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు చేతుల మీదుగా పత్రాలు అందజేశారు. అనంతరం వృద్ధుల సంక్షేమ సంఘం కమిటీ చేపడుతున్న అనేక ఉచిత సేవల కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. తదుపరి శ్రీ ప్రభాకర్ స్మారక గ్రంథాలయాన్ని సందర్శించి డిఎస్సి పరీక్షలకు చదువుతున్న విద్యార్థులను కలిసి పోటీ పరీక్షలలో రాణించాలని ఆయన సూచించారు. లైబ్రరీలో ఉన్న పుస్తకాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నమనిల్, కౌన్సిలర్లు ఎంబెడి నాగభూషణం, పుప్పాల ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. అంటే బ్లడ్ టెస్టే కాకుండా చాలా పెద్ద ఎత్తున స్కాన్స్ కానీ, పెట్ స్కాన్స్ కానీ ఇలాంటి వారి యాజమాన్యం కూడా ఒప్పుకోవడం జరిగింది. తప్పకుండా కొరుట్ల లాంటి పట్టణం, ఎందుకంటే అది ఒక పెద్ద మిషన్ కావాలంటే అది ఒక పెద్ద వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ తీసుకుని రావాలి. వాళ్ళు ఒకటి అడిగేది ఏంటంటే మరి ఎంతమంది వస్తారంటే మందికి, ఎందుకంటే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టి మంది రావడానికి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన మోడల్ ఎంసెట్ పరీక్షకు మంచి స్పందన లభించింది. ఈ నెల 16 నుంచి 4 రోజుల పాటు నిర్వహించిన మోడల్ ఎంసెట్ ఆన్లైన్ పరీక్షకు 2000 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు, ఇంటర్ విద్యార్థులకు మోడల్ ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపి ముందుకు నడిచే విధంగా ఎస్ఎఫ్ఐ పనిచేస్తుందని తెలిపారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మోడల్ ఎంసెట్ పరీక్ష ఈ నెల 16 నుండి 19 తారీఖు వరకు ఈరోజు విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో దాదాపు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి 1500 మంది విద్యార్థులు ఈరోజు ఈ మోడల్ ఎంసెట్లో ఈరోజు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. భవిష్యత్తు ఏదైతే ఇంజనీరింగ్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వాళ్ళని ప్రతిభను గుర్తించడం కోసం ఈరోజు ప్రతిభ పరీక్ష ఎస్ఎఫ్ఐ కండక్ట్ చేయడం జరుగుతుంది. కరీంనగర్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ఆవరణలో నిర్వహించిన ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. కరీంనగర్లో వైద్య శిబిరాన్ని వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ట్రస్ట్ చైర్మన్ చిట్టుమాలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ పల్లెల్ల శ్రీనివాస్ ప్రారంభించారు. శిబిరంలో శ్రీకర హాస్పిటల్ ఆర్థోపెడిక్ డాక్టర్ అభిషేక్ బాల్రి పాల్గొన్నారు. శిబిరానికి హాజరైన 300 వృద్ధులకు 2000 రూపాయల విలువ గల బియ్యంని పరీక్ష ఉచితంగా చేశారు.
రోబోటిక్ మోకేలు మార్పిడి, ఆర్థోస్కోపీపై అవగాహన కల్పించారు. ప్రతి నెల 3వ శనివారం కోర్టు వద్ద హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని డాక్టర్ అభిషేక్ బాలు తెలిపారు. అభిషేక్ బర్లీ శ్రీకర హాస్పిటల్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో గత 10 సంవత్సరాలుగా ఈ మోకీలు తుంటి మార్పిడి ఆపరేషన్ స్పెషలిస్ట్ని ఇప్పటికి నేను గత 10 సంవత్సరాల్లో 15 వేలు పైగానే ఆ మోకాళ్ళ ఆపరేషన్లు తుంటి ఆపరేషన్లు చేశాను. సో నేను ఇప్పుడు ఈ మధ్యగా కరీంనగర్కి రావడం అనేది ఈ సంవత్సరం జనవరి నుంచి మొదలుపెట్టాను. మన కియా హాస్పిటల్స్ వావిల్లపల్లి రోడ్లో కియా హాస్పిటల్ అనే హాస్పిటల్లో ప్రతి నెల 3వ శనివారము రావడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే మనము మొట్టమొదటిసారిగా ఈ క్యాంప్ అనేది మనం ఇప్పుడు కరీంనగర్ నగరంలో మొదలుపెట్టడం జరుగుతుంది. ఆత్మీయ అభినందన సభలో టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డిలకు ఏబీవీపీ నాయకులు సన్మానించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో 2 ఎమ్మెల్సీ అభ్యర్థులకు సన్మానం చేయడం జరిగింది. టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి వారి యొక్క గెలుపు తర్వాత అంజిరెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి రావడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం నిజామాబాద్లోని జనార్దన్ గార్డెన్లో నిర్వహించడం జరిగింది. కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వారికి సన్మానం చేయడం జరిగింది. అలాగే గతంలో వారు ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా శాసన మండలిలో నిరుద్యోగుల తరపున అంజిరెడ్డి, ఉపాధ్యాయుల తరపున మల్క కుమరయ్య, టీచర్స్ తరపున ప్రశ్నించే గొంతుకు అవుతామని, వీరి సమస్యలను ఖచ్చితంగా పోరాడి పరిష్కరించే వరకు పోరాడతామని వారు హామీలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ ప్రముఖ రేంజర్ల నరేష్, విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్, విభాగ్ కన్వీనర్ ఖైరీ శశిధర్, జాతీయ కార్యవర్గ సభ్యులు దామా సునీల్ తదితరులు పాల్గొన్నారు. బతుకు తెరువు కోసం వెళ్లి దుబాయ్లో 2 తెలంగాణ వాసులు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ మృతదేహాలు ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు అండగా ఉన్నామని భరోసా ఇచ్చేందుకు టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి, గల్ఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్, మంద భీమిరెడ్డిలతో కలిసి భౌతికాయానికి నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో బతుకు తెరువు కోసం వలసపోతుంటారు. బతుకు తెరువు కోసం వెళ్లిన వారు ఇటువంటి సంఘటనల బారిన పడడం చాలా దురదృష్టకరం. అటువంటి సంఘటనల గురించి వినడం కూడా నమ్మశక్యంగా లేదు. వారి కుటుంబాలు ఎంత ఆవేదన చెందుతాయో మాకు తెలుసు. జపాన్ నుంచి ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున అందిస్తున్న 5 లక్షల రూపాయలను చెక్ను వారికి అందజేస్తామన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్లోని టోక్యో వాటర్ ఫ్రంట్ను సందర్శించింది. టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నది రివర్ ఫ్రంట్గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. టోక్యో నగరం మధ్యన జల రవాణాకు అనుగుణంగా రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయడం, సుమిదా నది పక్క నుంచి పొడవాటి ఫ్లైఓవర్, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు టోక్యో నగర రూపురేఖలను ఎలా మార్చింది ప్రతినిధి బృందం పరిశీలించింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం టోక్యో రివర్ ఫ్రంట్ను క్షుణ్ణంగా పరిశీలించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత ప్రధాని మోడీని కలిసినప్పుడు సౌదీ అరేబియాలో పర్యటించాలని ఆహ్వానం పలికారు. దీంతో నరేంద్ర మోడీ 2025 ఏప్రిల్ 22, 23 తేదీల్లో సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధన భద్రత, రక్షణ, ద్వైపాక్షిక సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ పర్యటన కంటే ముందుగా 2016, 2019లో మోడీ సౌదీ అరేబియాను సందర్శించారు. అయితే 2024లో డిసెంబర్ నెలలో సౌదీ ప్రిన్స్ ఆహ్వానం మేరకు ప్రధాని అక్కడకు వెళ్లాల్సి ఉండగా అది షెడ్యూల్ విభేదాల కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా తిరిగి మరో షెడ్యూల్ ఖరారు కావడంతో ప్రధాని మోడీ సౌదీలో కీలక పర్యటన చేయనున్నారు. ఈ సందర్శన భారత్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి ప్రాజెక్టుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. కేజ్రీవాల్ కుమార్తె హర్షిత వివాహం తన స్నేహితుడు సంభవ్ జైన్తో శుక్రవారం రాత్రి ఢిల్లీలోని కపూర్తాలా హౌస్లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూతురు పెళ్లిలో కేజ్రీవాల్ చేసిన సందడి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ వేడుకల్లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి స్టెప్పులు వేశారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంలోని సూసేకి పాట హిందీ వెర్షన్కు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక వివాహ వేడుకకు కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్,
ఆప్ నేత మనీష్ సిసోడియాలు తదితరులు హాజరయ్యారు. వేడుకల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం అద్భుతంగా డ్యాన్స్ చేశారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత ఢిల్లీ ఐఐటీలో చదివారు. కాలేజ్ రోజుల్లో స్నేహితుడైన సంభవ్ జైన్ ప్రేమించారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇటీవల ఈ ఇద్దరు కలిసి బసిల్ హెల్త్ అనే స్టార్టప్ను ప్రారంభించారు. ఇక ఏప్రిల్ 20వ తేదీన రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. జేఈఈ ఫలితాల్లో 110 మంది అక్రమాలకు పాల్పడ్డారని ఎన్టీఏ అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూసిన జేఈఈ సెషన్ 2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన సంగతి తెలిసింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్కి విడుదల చేసి విద్యార్థుల పర్సెంటేజ్ స్కోర్ను వెల్లడించింది. ఈ క్రమంలోనే 110 మంది అభ్యర్థులు అక్రమాలకు పాల్పడి ఫోర్జరీ సంతకాలతో ధ్రువపత్రాలు సమర్పించారని నిలుపుదల చేశారు. ఈ కారణంగా వారి ఫలితాలను నిలుపుదల చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా మొత్తం 24 మంది విద్యార్థులు 100కి పైగా పర్సెంటేజ్ సాధించిన విషయం తెలిసింది. అలాగే 100% సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారు. తెలంగాణకు చెందిన హర్షగుప్తా, వంగగల అజిరెడ్డి, బనిబ్రత మాజీ ఉన్నారు. ఏపీ నుంచి సాయి అనుజ్ఞ ఉన్నారు. తెలంగాణకు చెందిన హర్ష ఏ గుప్తా దేశవ్యాప్తంగా 8వ ర్యాంక్ని సాధించగా అజిరెడ్డికి ఆల్ ఇండియా 16వ ర్యాంక్తో పాటు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1వ ర్యాంక్లో నిలిచారు. మరోవైపు సాయి అనుజ్ఞ ఆల్ ఇండియా 22వ ర్యాంక్, బాలికల్లో 2వ ర్యాంక్ సాధించింది. అలాగే బనిబ్రత మాజీ ఆల్ ఇండియా 24వ ర్యాంకు సాధించింది. ఇక జనరల్ విభాగంలో 93.102, ఈడబ్ల్యూఎస్ 80.383, ఓబీసీ 79.431, ఎస్సీ 61.15, ఎస్టీ 47.90% స్కోర్ను కటాఫ్గా నిర్ణయించారు. ఈ స్కోర్కు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా స్కోర్ కొట్టిన వారు మే 18న జరగబోయే అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. జేఈఈ మెయిన్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. హైదరాబాద్కు చెందిన ఇద్దరు జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. బనిబ్రత మాజీ, వంగల అజయరెడ్డి 300కి 300 మార్కులు పొందడంతో ఇద్దరికి ఒకే ర్యాంకు కేటాయించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరికి కూడా 1వ ర్యాంకు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈసారి వయసు కొలమానం తొలగించడంతో సమానమైన మార్కులు వచ్చిన వారికి 1వ ర్యాంకు కేటాయించారు. జాతీయ పరీక్షల సంస్థ శుక్రవారం అర్ధరాత్రి ఫలితాలను వెల్లడించింది. మధ్యాహ్నం సవరించిన తుదికీని విడుదల చేసిన ఎన్టీఏ 19వ తేదీ నాటికి ర్యాంకులు విడుదల చేస్తామని ప్రకటించింది. చిత్రంగా 18వ తేదీ అర్ధరాత్రి వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ విభాగంలో కూడా అజయరెడ్డి ప్రథమ ర్యాంకు దక్కించుకున్నారు. అజయరెడ్డి సొంతూరు ఏపీలోని నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తాటిపాడు. 9వ తరగతి నుంచి హైదరాబాద్లోనే చదువుతున్నారు. ఈసారి జనరల్ విభాగంలో కటాఫ్ ర్యాంకు 93.102%గా నిర్ణయించారు. గత ఏడాది అది 93.236గా ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ గెలిపించేందుకే కేటీఆర్ తాపత్రయపడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పార్టీకి కట్టుబానిసలా కేటీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. సంఖ్యాబలం లేని బీజేపీ మీ పార్టీ అండ చూసుకొని పోటీ చేస్తోందని తెలిపారు. దొంగల ముఠాల రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోచుకున్న మీరు అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపైకారు ఒప్పందం పెట్టుకున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మీరు మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీకి దాసోహమయ్యారని పేర్కొన్నారు. మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసిన మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. 10 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా కేటీఆర్ అని నిలదీశారు. 10 ఏళ్లలో మోడీ నిర్ణయాలన్నింటికీ మద్దతు ఇచ్చిన మీరు ఇప్పుడు కాంగ్రెస్ను ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్సీ కవితకి లిక్కర్ స్కామ్ నుంచి కాపాడడానికి బీజేపీకి ఊడిగం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీజేపీపై బీఆర్ఎస్ ప్రేమతోనే హెచ్సీయూపై 2 పార్టీల నేతలు దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. 15 నెలల స్వల్పకాలంలో రికార్డు స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడం, రైతు మహిళా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం, ఎస్సీ వర్గీకరణ చేయడం, పేదలకు సన్నబియ్యం అందించడం వంటి గొప్ప పనులను రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం మీ అజ్ఞానానికి నిదర్శనమని వివరించారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతన్నలను ఆదుకుంటామని మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఇబ్రహీంపట్నం, ఎర్దండి, వేములకుర్తి గ్రామాల్లో వడగండ్ల వానతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో పంట నష్టం జరిగిన పొలాలను పరిశీలించిన మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం జరిగిందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, నియోజకవర్గంలో వడగండ్ల వాన ఈదురుగాలులతో నష్టపోయిన పంట పొలాలను అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపగానే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉందని కూన గోవర్ధన్ తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నష్టపోయిన పంటలను సంబంధిత అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తే రైతన్నలను ఆదుకుంటామని తెలియజేశారని కూన గోవర్ధన్ వివరించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుతుబుద్దీన్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో జూన్లో జరిగే టెట్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం విన్నర్స్ ఆన్లైన్ యాప్స్ ద్వారా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ప్రసన్న హరికృష్ణ తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్ను కరీంనగర్లో ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టెట్ పరీక్ష దాదాపు 3 లక్షల మంది రాయబోతున్నారని తెలిపారు. వారందరికీ విన్నర్స్ యాప్ ద్వారా కరీంనగర్ వేదిక నుంచి ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నామని చెప్పారు. 33 జిల్లాల నిరుద్యోగులకు విన్నర్స్ ఆన్లైన్ క్లాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సామాజిక బాధ్యతగా 80 లక్షల విలువ గల స్టడీ మెటీరియల్తో ఫ్రీ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడి నుంచైనా ఎన్నిసార్లు అయినా క్లాసులు వినే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అందుకు ₹1 చెల్లిస్తే 8,000 రూపాయల విలువ గల కోర్సు అందించడం జరుగుతుందన్నారు. విన్నర్స్ ఆన్లైన్ యాప్స్ ద్వారా టెట్ ఫ్రీ క్లాసెస్ వస్తాయని చెప్పారు. 21,000 మంది గ్రూప్ 1 మెయిన్ పరీక్ష రాస్తే టాప్ 100లో కేవలం 3 మాత్రమే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారని, అందులో తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందన్నారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి నిరుద్యోగుల పక్షాన నిలవాలని కోరారు. సో ఈరోజు ప్రెస్ మీట్కి ప్రధాన కారణం ఏంటి అంటే, మీరందరూ చూసే ఉంటారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. టెట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రం లోపల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే భవిష్యత్తు టీచర్ల రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొన్న ఏప్రిల్ 11th రోజున రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ 15th నుంచి ఈ మంత్ 30th వరకు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. జూన్ 15th నుంచి జూన్ 30th వరకు దానికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అకాల వర్షంతో అన్నదాతకు అపార నష్టం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు. ధాన్యం కొనుగోలులో బ్యాగ్కు 40 కిలోల 600 గ్రాముల కంటే ఎక్కువ తూకం వేస్తే చర్యలు తప్పవు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సూచన. మానకొండూరు ఎమ్మెల్యే హెచ్చరిక. భూ సమస్యలు పరిష్కరించి పట్టా భూములకు రక్షణ కల్పించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం భూభారతిని తీసుకువచ్చింది. ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం. కరీంనగర్లో మానే రివర్ ఫ్రంట్ పనులను అడ్డుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఆరోపణ. మాజీ మేయర్పై నగర బీఆర్ఎస్ అధ్యక్షులు ఫైర్. భూభారతితో సాదా బైనామాల దరఖాస్తులకు మోక్షం. రెండంచెల్లో అప్పీల్ వ్యవస్థ ఉంటుందన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.